చాలా సేపు అయింది. అందరూ చూస్తుండగా వెళ్ళిపోయినా మిస్టర్ బాలియా ఇప్పటిదాకా స్టడీస్ నుండి బయటికి రాలేదు. నా మీద కోపంగా ఉన్నట్టున్నారు. నా గురించి ఆయన ఏమనుకుంటున్నారో ఏవో. కానీ నాకు అసలేం తోచడం లేదు. నేనేం చేయాలి ఇప్పుడు? ప్రియ మనం చేసే మంచి మాత్రమే మనతో ఉంటుంది, కానీ ఏదైనా తప్పు చేస్తే అది వేరే విధంగా ఉంటుంది. నువ్వు సరే అంటే నేనిప్పుడే మిస్టర్ మాలియా గారితో మాట్లాడతాను. కానీ నాకెందుకో ఈసారి నువ్వే మాట్లాడితే బాగుంటుందనిపిస్తోంది. జరిగిన నిజమంతా ఆయనకి చెప్పు. ఏ పరిస్థితులు యాడ్ చేయవలసి వచ్చిందో చెప్పు. నువ్వు నిజం చెప్పడం వల్ల పోయేదేమీ లేదు ప్రియా. నువ్వు చెప్పింది కరెక్టే కా. నేను స్వయంగా వెళ్ళి మిస్టర్ మాలియాతో మాట్లాడతాను. ఆయన నన్ను ఏమన్నా పర్వాలేదు కా. మిస్టర్ మాల్యా మీకు కాబోయే భార్యకు సంబంధించిన ప్రేమ కథ గురించి తెలుసుకోవడం ఇష్టం లేదా? ఒక చిన్న నగరంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన నువ్వు ఎంత మోడర్న్ అమ్మాయివో. జయానయ్య, ఈ చీప్ నైట్ డ్రెస్, ఈ చీప్ యాడ్ గురించి నువ్వేవి ఆలోచించుకో. ఓకే? జై, నువ్వు చాలాసేపటి నుంచి ఇక్కడే ఒంటరిగా ఉన్నావేంటి? ఏంటి ఆలోచిస్తున్నావు? ప్రియా ఆ యాడ్ చేయడం తప్పనిపిస్తోందా? లేదు, ప్రియా ఆ యాడ్ చేయడం నాకేమీ తప్పనిపించలేదు. ప్రియా మోడలింగ్ చేయడం వల్ల నాకేమీ ప్రాబ్లం లేదు. ప్రియను ఎలా ఉందో అలాగే నేను యాక్సెప్ట్ చేసేశాను. నేను అక్కడ నుండి ప్రియ వల్ల కాదు, జిజ్ఞాస వల్ల తిరిగి వచ్చేశాను. ప్రియా నేను పెళ్లి చేసుకోబోతున్నాను, కానీ జిజ్ఞాస అందుకు సంతోషించడం లేదు. ఇతరులను అవమానపరచడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఇంత చిన్న విషయాన్ని అలా అందరి ముందు చెప్పాల్సిన అవసరమే ఉంది? జిజ్ఞాస ఇతరులు బాధపడుతుంటే అది చూసి ఎంతో ఆనందిస్తుంది. కానీ జై, నువ్వు అలా అక్కడి నుంచి వచ్చేయడం ప్రియకి చాలా బాధ అనిపించుండు. నేను మళ్ళీ కలుస్తాను. గుడ్ నైట్. ప్రియా జిజ్ఞాస అలా ప్రవర్తించినందుకు ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. ప్రియా, నువ్వు మోడలింగ్ చేయడం వల్ల నాకు ఏ ప్రాబ్లము లేదు. మనం పెళ్లి చేసుకోబోతున్నాం. తను నిన్ను కాదు, నన్ను అవమానించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలా చూడు ప్రియా, ఇది మన బంధానికి పునాదులు వేసే సమయం. ఏ బంధానికైనా పునాదనేది ఇద్దరి మధ్య ఉన్న నమ్మకం మీద ఆధారపడుతుంది. ఒకవేళ మన ఇద్దరి మధ్య నాకు తెలియనటువంటి విషయం ఏదైనా ఉంటే నువ్వు వెంటనే చెప్పే. ప్రియా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీతో నా జీవితం అంతా గడపాలని కోరుకుంటున్నాను. అందువల్ల మన ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు ఉండకూడదనుకుంటున్నాను. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నీకు సంబంధించిన ఏ విషయమైనా సరే ఇతరుల ద్వారా తెలుసుకోవడం నాకు ఇష్టం లేదు. అంటే మీరు తెలుసుకోవాలనుకుంటున్నది నా జీవితంలో మీలాగే ఇంక ఎవరైనా ఉన్నారా అని. దానికి నా సమాధానం లేరు. నా గత జీవితానికి నా వర్తమానానికి ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ ఏమైనా ఉన్నా అది ఇప్పటికే చెరిగిపోయింది. ప్రియా,
పుష్కర్, నా పెళ్లి గురించి ఇలాంటి నిర్ణయం తీసుకుని నేను ఇరుక్కుపోయాను. ఇష్టం లేని ఈ పెళ్లి వల్ల నాకు ఇష్టమైన జీవితం సమాధి కాబోతోంది. ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఐడియా ఉంది. మనిద్దరు ఇక్కడి నుంచి పారిపోదాం. పుష్కర్, ఆ సెల్లో నువ్వు రంజిత్ మాటలో రికార్డ్ చేసావు కదా? ఒకవేళ నేను నీ వ్యవహారం బయట పెట్టానే అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? డామెట్, నేను ఈ విషయం గురించి ఎలా మర్చిపోయాను వాణి. ఒకవేళ విషయం రంజిత్కి